బంధువులకి అందరికీ నమస్తే. 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు: బ్రహ్మచర్యం, క్రీస్తుతం, వానప్రస్థం, సన్యాసం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అన్ని ఆశ్రమాల వర్ణాల యొక్క లక్ష్యం, ఏకైక లక్ష్యము ఈశ్వర ప్రాప్తి. ఈశ్వర ప్రాప్తి మనం ఎందుకు పొందాలి? జీవుడంటే సమస్త దుఃఖాల నుండి, బంధనాల నుండి, క్లేశాల నుండి, భవసాగరం నుండి తరించాలంటే ఏకైక ఉపాయము ఈశ్వరుని పొందడం. ఈ విషయం గురించి మనకు ఈశ్వరుడి వేదాల్లో చక్కగా వర్ణించడం జరిగింది. ఈశ్వర ప్రాప్తి వలనే జీవాత్మ మోక్షాన్ని పొందుతూ చక్కగా ఆనందాన్ని అనుభవిస్తూ చక్కగా భవసాగరం నుండి తరిస్తాడు. అందుకని మనకు మహర్షి దయానందుడు సత్యాల ప్రకాశంలో నచికేతుడు యమాచార్యుడు నచికేతుడికి ఉపదేశించిన విషయంలో సర్వే వేదా యత్ పదమా వదంతి కపాంస సర్వాణి చ వదంతి ఇదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం అంటే అన్ని వేదాలు, శాస్త్రాలు, తర్వాత బ్రహ్మచర్యం పాటించడము, తపస్సు చేయడము ఆ పరమపదమైన పరమాత్మని పొందుటకొరికి. కావున ఆ భగవంతుని పొందాలి అంటే కేవలము బుద్ధిజీవులమైన మనుషులకు మాత్రమే అది సంభవం, కానీ పశుపక్షులకు మాత్రం కుదరదు. కావున మనకు అన్ని ఆశ్రమాల యొక్క లక్ష్యము ఈశ్వర ప్రాప్తి. కావున మహర్షి దయానందుడు సత్యాల ప్రకాశంలో 3వ సముల్లాసంలో మనకు బ్రహ్మచర్యాశ్రమం అంటే బ్రహ్మచర్యంలో ఆశ్రమంలో బ్రహ్మను అంటే ఆత్మను, బ్రహ్మతత్వమును తెలుసుకొని తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాలని మనకు రుద్ర, కనిష్ట, ఆదిత్య, వసు బ్రహ్మచర్యం అని 25, 30, 32, 40 ఏళ్ళ వరకు ఆ జీవాత్మ శరీరం అంటే జన్మను ధరించిన తర్వాత తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా అతడు ఉపనయన సంస్కారములు పొంది తర్వాత వేదారంభ సంస్కారాన్ని అవలంబించి వేద మంత్రాలను నిరంతరం అభ్యసిస్తూ వేదాల్లో ఉన్న అర్థ శబ్దాల యొక్క అర్థ సంబంధాలను చక్కగా గ్రహిస్తూ ఈశ్వరాజ్ఞంలో రమిస్తూ నిరంతరము జీవాత్మ అంటే ఆ మనుషుడు ఉత్తమ మనుషుడిగా తీర్చిదిద్దబడాలి అని మనకు మహర్షి దయానందుడికి సత్యాల ప్రకాశంలో ఆశ్రమ విధులను గురించి చక్కగా చెప్పడం జరిగింది. ఈ పరంపరకు మనం దూరం అయిపోయి మానవుడు నానా రకాల దుఃఖాలకు లోనవుతున్నాడు. కావున మనం ఎప్పుడైతే వేదాలను పఠిస్తూ ఉంటామో, వేదాల్లో ఉన్న విషయాలను చక్కగా గ్రహిస్తూ ఈశ్వరుని ఆజ్ఞకు లోనవుతూ మనం చక్కగా ఆచరిస్తూ ఉంటామో ఆ జీవాత్మ ఈ భవసాగరం నుండి తరించి మోక్షాన్ని, ఆనందాన్ని పొందుతుంటాడు. అందులో భాగమే మనకు రామచంద్రుడు, కృష్ణయోగీంద్రుడు, కపిలుడు, కనాదుడు, వ్యాసుడు, గార్గి, యమి, శశ్వతి, మైత్రేయి, మదలస వాళ్ళందరూ కూడా నిరంతరం పరమాత్మని ప్రాప్తి కొరకే నిరంతరం తపస్సు చేస్తూ యోగనిష్ట గరిష్ఠుడవుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చక్కగా లక్ష్యమైన మోక్షాన్ని నిరంతరం పొందడం జరిగింది. అప్పుడే ఆ జీవాత్మకు ఈ జీవాత్మ జీవనం నుండి తరించి ఆనంద సాగరం అంటే భగవంతుని పొందగలుగుతుంది. అందుకని ఇంత పూర్వం మనము చక్కగా వేద మంత్రం, మృత్యుంజయ మంత్రం ద్వారా మనము ఆహుతులు ఇవ్వడం జరిగింది. త్రయంబకం, త్రయ అంటే 3 అంటే ద్యులోకం, పృథ్వీలోకం, అంతరిక్షలోకం, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. ఇవన్నింటికి కూడా అంబకం, అంబ అంటే పరమాత్మ సంస్కృతంలో రక్షకుడు, మాత. సమస్తానికి ఈ సృష్టి స్థితి కారానికి పరమాత్ముడు ద్యులోక, పృథివీలోక, అంతరిక్ష లోకాలకు పరమాత్ముడు త్రయంబకం. యజామహే అతడే పూజింపదగినవాడు, ఉపాసింపదగినవాడు. సుగంధిం పుష్టివర్ధనం ఆ పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలను ఎవరైతే జీవాత్మ స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాల ద్వారా ఉపాసిస్తాడో ఆ జీవనం పుష్టివర్ధనం. ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, చిత్తము, అహంకారం కూడా పుష్టివర్ధనం, బలప్రదంగా అవుతుంది. ఆత్మబలం, మనోబలం ఈశ్వరుడి ద్వారా లభిస్తుంది. ఉర్వారు కమివ బంధన అంటే ఏ విధంగా కర్బూజా పండు పక్కిన తర్వాత అంటే పక్వం చెందిన తర్వాత స్వాదిష్టం, ఆనందంగా ఉంటూ వృక్షం నుండి సునాయాసంగా దూరం అవుతుందో జీవాత్మ కూడా నిరంతరం ఈశ్వరుని ఉపాసిస్తూ
మృత్యోర్మోక్షీయమామృతాత్. హే భగవంతుడా, జన్మ మరణం అనే నీ ఆజ్ఞలకు విరుద్ధంగా దుష్టమైన కోరికలు రమిస్తూ మేము జన్మ మరణం అని ఈ భవసాగరంలో కొట్టుకుపోకుండా మా అమృతాత్, నీ శాశ్వతమైన ఆనందం నుండి మమ్ములను వేరు చేయకుండా ఉండుగాక అని మనం ఈ మృత్యుంజయ మంత్రంతో ఆహుతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఋషులంతా ఏంటంటే తపస్సు చేసి అంతర్ముఖులవుతూ సమాధి అవస్థలో ఋషయో మంత్రద్రష్టార మననాత్రాయతే ఇది మంత్ర. అంటే విత్తనంలో వృక్షం ఏ విధంగా దాగి ఉంటుందో ఈ మంత్రాల్లో మహత్వం దాగి ఉంది. అందుకని నిరంతరం మహర్షి దయానందుల వారు బుద్ధిపూర్వకంగా ఆర్య సమాజ దర్శనీయమాల్లో మహాయోగి, యోగనిష్ఠా గరిష్ఠుడు, అఖండిత బ్రహ్మచర్యం పాటించి సమస్త మానవాళికి, సమస్త ప్రపంచమంతా వేదం యొక్క జ్ఞానాన్ని నిరంతరము ప్రచారం చేసి తన జీవనము సమర్పణం చేసి ఈశ్వరార్పణ చేసిన ఏకైక మహాయోగి మనకు మహర్షి దయానందుడు లభించడం మనందరి సౌభాగ్యం. అందుకని దేవ దయానందుల వారు ఆర్య సమాజ నియమాల్లో మొట్టమొదటి సమస్త పదార్థాలకు ఆది మూలం పరమేశ్వరుడు. ఈ పదార్థం తీసుకున్న అన్నింటికి మూలము మనకు ఈశ్వరుడి అని చెప్పడం జరిగింది. రెండవ నియమంలో ఈశ్వరుడి గుణకర్మ స్వభావాలు చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ఈశ్వరుడు అంటే అసలు ఏదో గుట్టను పుట్టను రాయో ఈ విధంగా, కానీ మహర్షి దృష్టిలో సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, బుద్ధిపూర్వకంగా వేద ప్రమాణాలతో చెప్పడం జరిగింది. ఇక మూడో నియమంలో వేదము సమస్త సత్య విద్యల గ్రంథం. వేదమును చదువుట చదివించుట ఆర్యులందరి సమస్త ఉత్తమ పురుషులు శ్రేష్ఠులందరి పరమధర్మం అని మహర్షి సూక్ష్మ బుద్ధితో ఈశ్వర పుత్రుడు, ఆర్య ఈశ్వర పుత్ర వేదానికి అనుకూలమైన జీవనం గడుపుతూ ఈ లోకాన్ని రక్షించుట కొరకు మహర్షి దయానందుడు వేదాలను ప్రచారం చేయడం జరిగింది. కావున మనం అందరం ఇక్కడ నిజంగా చెప్పాలంటే మన సౌభాగ్యము ఈ తపస్థలిలో వారిద్దరు కూడా గురు శిష్యులు. నిజంగా ప్రపంచమంతా ఒకవైపు ఉన్న ఈ జీవులందరినీ, ఆత్మలందరినీ రక్షించాలి. వారు పవిత్రంగా ఉంటూ చక్కగా వారు నిరంతరం యాగము, యోగాభ్యాసం చేస్తూ సమస్త మానవులందరికీ వైదిక ధర్మాన్ని అందించాలని తపస్సుతో నిరంతరం అన్నింటికి వారు ఓర్చుకుంటూ వైదిక ధర్మ రక్షణ కొరకు అహోరాత్రాలు వేస్తే కూర్చుంటే వాళ్ళు నిష్కామ సేవ ఈశ్వరులాగా ఏమి ఆశించకుండా అంకాపూర్లో ఇక్కడ వాళ్ళు వచ్చి ఉన్నారు అంటే అది మనందరి సౌభాగ్యం. ఎందుకంటే ఈ విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనకు కోట్ల డబ్బు వస్తుంది పోతుంది, కానీ ఆత్మానందము, ఈశ్వర ప్రాప్తి, ఇలాంటి సంతోషము, మంచి విషయాలు, భగవతత్వము, ఆత్మతత్వము, బ్రహ్మతత్వం చెప్పేవాళ్ళు మనకు ఈ రోజుల్లో చాలా కష్టం. కావున మన పూర్వజన్మ పుణ్యం వలన ఈ ఆశ్రమానికి వచ్చాము, మనం గురువుల యొక్క సన్నిధిలో కూర్చున్నాము. కావున వారు చెప్పిన విషయాలని ఏకాగ్ర చిత్తంతో వింటూ తపస్సు చేస్తూ హృదయంలో ధారణ చేస్తూ యజ్ఞంలో పాల్గొంటూ వారు చెప్పిన విషయాలన్నీ కూడా వేద మంత్రాలను మనమందరం ఇక్కడ వారు చక్కగా ఏంటి ప్రాతకాల మంత్రాలు, స్వస్తి, శాంతి, సంధ్య, తర్వాత యజ్ఞం యొక్క మంత్రాలు, ప్రధాన మంత్రాలు, సామాన్య యజ్ఞం మంత్రాలు, చాలా విషయాలు వాళ్ళు నిర్విరామంగా ఇక్కడ ఆశ్రమంలో వచ్చి చెప్తున్నారు. ఇది మన సౌభాగ్యము. మనం శాశ్వతమైన ఆనందం పొందాలి అంటే నాణ్య పంథ విద్యతే అయనాయ. వేదంలో ఈశ్వరుడు చెప్తుడు, నీకు ఇంకొకటి మార్గం లేదు నన్ను పొందడమే అంటే. ఆ మార్గం చూపించే వాళ్ళు బ్రహ్మనిష్ఠులు మనకి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. కావున వారిని అర్థం చేసుకొని మనం కూడా చక్కగా వాటిని వేదమంత్రాలు అభ్యాసం చేస్తూ ఈ కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొంటూ మనకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఈ వైదిక ధర్మాన్ని ప్రచారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవనం సఫలమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన గురువుల గారికి ధన్యవాదాలు.